హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్బి రోడ్ నెంబర్ 4 కూకట్పల్లి హైదరాబాద్లో అవైలబుల్ ఉంటాను. అసలు హెర్నియా అంటే ఏంటి, ఇంగ్వైనల్ హెర్నియాస్ అంటే ఏంటి, మనకు గజ్జలలో వచ్చే హెర్నియానే మనం ఇంగ్వైనల్ హెర్నియాస్ అంటుంటాం. అసలు ఇంగ్వైనల్ హెర్నియాస్ రావడానికి కారణాలు ఏంటని వాళ్ళు తెలుసుకుందాం. మరియు దీనికి ఎటువంటి అత్యాధునిక చికిత్సలు అవైలబుల్గా ఉన్నాయి, రీసెంట్ ఏమొచ్చినాయి అడ్వాన్స్డ్ చికిత్సలు అనేవి మనం ఇవాళ తెలుసుకుందాం. సో యూజువల్గా మనం చూసుకుంటే కనుక హెర్నియాస్ రావడానికి, ఎటువంటి హెర్నియా అయినా సరే రావడానికి ముఖ్య కారణాలు 4-5 కారణాలు ఉంటాయి. సో అందులో ముఖ్య కారణం ఒకటి చూసుకుంటే కాఫ్, దగ్గు, విపరీతమైన దగ్గు ఉండడం, ఎక్కువ రోజులు దగ్గు ఉండడం, మోర్ దెన్ 2 వీక్స్ 3 వీక్స్ విపరీతంగా దగ్గడం వల్ల ఏమవుతుందంటే కడుపులో ప్రెషర్ పెరుగుతుంది. ఈ పేగులు అనేవి కడుపు లోపల ఒక ప్రెషర్లా ఉంటాయి అన్నట్టు. లోపల మనము బెలూన్లో గాలి వదిలేసి మనం ఎలా అయితే టైట్ చేస్తామో, గాలి ఎలా అయితే ప్రెషర్తో ఉండి పగిలిపోదామని ఎప్పుడు ట్రై చేస్తుంటుంది బెలూన్, కొంచెం గాలి ఎక్కువ వదిలినా పగిలిపోతూ ఉంటుంది. సేమ్ అట్లనే కడుపులో ఉన్న పేగులు కూడా ఒక ప్రెషర్తో ఉంటాయి అన్నట్టు. ఎక్కడ సందు దొరుకుతుందా, ఎక్కడ ఓపెన్ ప్లేస్ ఉంటుందా, దాని నుంచి బయటికి రావడానికి పేగులు ట్రై చేస్తూ ఉంటాయి. సేమ్ అదే విధిగా మనం ఎప్పుడైతే కాఫ్ ఎక్కువ రోజులు దగ్గడం వల్ల ఏమవుతుందో కడుపులో ప్రెషర్ పెరుగుతుంది. ప్రెషర్ పెరగడం వల్ల మామూలుగానే మనకు 3-4 ఏరియాస్లో డిఫెక్ట్స్ ఉంటాయి. మామూలుగానే పుట్టుకతోటే డిఫెక్ట్స్ ఉంటాయి. ఆ డిఫెక్ట్స్ నుంచి పేగులు బయటికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి అన్నట్టు. సో ఫస్ట్ సిమ్టమ్ చూసుకుంటే కనుక కాఫ్, ఎక్కువ రోజులు కాఫ్ ఉండడం వల్ల మనకి హెర్నియాస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. రెండో ముఖ్య కారణం ఏంటంటే వెయిట్ లిఫ్టింగ్. జిమ్ చేసేవాళ్ళు కావచ్చు, వెయిట్ లిఫ్టింగ్ చేసేవాళ్ళు కావచ్చు, హమాలీస్ కావచ్చు, కూలీ పని చేసేవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఎక్కువ రోజులు ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేయడం వల్ల కడుపులో ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. మూడవది కాన్స్టిపేషన్, మలబద్ధకం. ఎక్కువ స్ట్రెస్ చేయడం వల్ల, అంటే మోషన్ పోవడానికి ఎక్కువ ముక్కి పోవడం వల్ల ఏమవుతుందంటే పేగులు అనేవి మళ్ళీ ప్రెషర్కి లోనైపోయి దానివల్ల మనకు హెర్నియాస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. నాలుగవది బీపీహెచ్, అంటే ఈ బినైన్ ప్రోస్టాటిక్ హైపర్ట్రోఫీ అంటాం కదా. అంటే మగవారిలో మామూలుగా యూజువల్గా మనకు మూత్రం ద్వారం దగ్గర 2 గ్లాండ్స్ ఉంటాయి, ప్రోస్టేట్ గ్లాండ్స్ అంటాం దాన్ని. ఆ ప్రోస్టేట్ గ్లాండ్స్ ఏజ్ పెరిగే కొద్ది కల్లా ఆ గ్లాండ్స్ పెద్దగా అవుతూ ఉంటాయి. ఈ పెద్దగా అవడం వల్ల ఏమవుతుందంటే మూత్రం దారిని సన్న చేస్తూ ఉంటాయి. సన్నగా చేయడం వల్ల ఏమవుతుందంటే మూత్రం సరిగ్గా రాదు. అందుకే యూజువల్గా వీళ్ళు ఏం చేస్తారంటే ఏజ్డ్ వాళ్ళు, ఒక 60-65 ఇయర్స్ ఏజ్ వాళ్ళు కొంచెం ముక్కి పోస్తుంటారు. మనం మోషన్కి ఎలా అయితే ముక్కుతామో మూత్రానికి కూడా ముక్కడం అనేది అలవాటు చేసుకుంటారు. సో ఇట్లా తెలియకుండానే వాళ్ళు ముక్కడం వల్ల మెల్లగా లోపల ప్రెషర్ పెరిగిపోయి ఇంగ్వైనల్ హెర్నియాస్ కానీ అంబికల్ హెర్నియాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఐదవది చూసుకుంటే ప్రెగ్నెన్సీలో కడుపు పెరిగే కొద్ది కల్లా, అండం పెరిగే కొద్ది కల్లా, గర్భసంచి పెరిగే కొద్ది కల్లా మనకు కండరాలను కూడా వీక్ అయిపోతూ ఉంటాయి. దానివల్ల కూడా మనకు హెర్నియాస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ముఖ్యంగా ఈ కారణాలు చూసుకుంటే కనుక ఇవి ముఖ్య కారణాలు. మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే, ఇది కడుపు అనుకుంటే కనుక కింద బీజాలు ఉంటాయి, ఇందులో మనకు టెస్టిస్ అనేవి ఉంటాయి. ఈ టెస్టిస్కి సంబంధించిన కనెక్షన్స్ అంతా మనకు ఏవైతే ఉన్నాయో అవి కడుపులో నుంచే మనకు కిందికి జారి టెస్టిస్ అనేది ఇక్కడ ఉండిపోతుంది. సో ఈ కనెక్షన్స్ వచ్చిన చోట ఎక్కడైతే ఉందో ఈ ఏరియాలో చిన్న డిఫెక్ట్ ఉంటుంది. ఆ డిఫెక్ట్ యూజువల్గా మనకు పుట్టిన తర్వాత అవి క్లోజ్ అయిపోతూ ఉంటాయి. బట్ నేను చెప్పిన ఈ సిమ్టమ్స్ కనుక ఎవరిలో కనుక ఉంటే కనుక మెల్లగా ఏమవుతుందంటే ఆ డిఫెక్ట్ అనేది మెల్లగా మొత్తం క్లోజ్ అయిపోకుండా మెల్లగా ఓపెన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మెల్లగా ఓపెన్ అయ్యే కొద్ది కల్లా స్టార్టింగ్లో పేగు మీద ఉన్న కండలు బయటికి రావడం, తర్వాత మెల్లగా పేగులు రావడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో కడుపులో ఉండాల్సిన పేగులు మెల్లగా జారి ఇందులోకి వచ్చేస్తూ ఉంటాయి. ఓసారి పేగులు మొత్తం ఇదంతా నిండిపోతుంది, మొత్తం కిందికి జారిపోయి నిండిపోతుంది. దీనివలన ఈ టెస్టిస్ ఏదైతే ఉందో ఒక మూలకి వెళ్ళిపోతుంటుంది. ఎందుకంటే స్పేస్ మొత్తం అది ఆక్యుపై చేసే కొద్దికల్లా టెస్టిస్ మూలకి వెళ్ళిపోవడము, అట్రోఫీ అయిపోవడము, చిన్నగా అయిపోవడము, ఓసారి టెస్టిస్ పాడైపోవడం కూడా చూస్తూ ఉంటాం. సో దీన్ని మనం ఇంగ్వైనల్ హెర్నియాస్ అంటాం. ఇంగ్వైనల్ హెర్నియాస్ రావడానికి ఒక ఏజ్ అంటూ పర్టికులర్ ఏజ్ ఉండదు. యూజువల్గా చూసుకుంటే కనుక ఎబోవ్ 60 ఇయర్స్ వాళ్ళకి వస్తుంటుంది. బట్ యంగ్స్టర్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. యంగ్స్టర్స్కి రావడానికి ముఖ్య కారణాలు నేను చెప్పిన ఈ 5 కారణాలు కావచ్చు, లేకపోతే పుట్టుకతోటే కొంచెం వీక్ పాయింట్ ఉండడం వల్ల అక్కడి నుంచి అనేవి పేగులు అనేవి బయటికి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇలా వస్తే ఏం చేయాలి, ఈ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సిమ్టమ్స్ గజ్జలలో చూసుకుంటే కనుక, ఇంగ్వైనల్ రీజన్లో చూసుకుంటే కనుక గడ్డలాగా ఉంటుంది. ఆ గడ్డ మనం తోస్తే లోపలికి వెళ్ళిపోతుంది. మళ్ళీ కొంచెం దగ్గంగానే లేకపోతే నిల్చోంగానే మళ్ళీ గడ్డ బయటకు వచ్చేస్తుంది. పడుకుంటే గడ్డ మాయమైపోతుంది. అంతేకాకుండా దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, మూత్రానికి పోయినప్పుడు, లేకుంటే వాష్రూమ్కి మోషన్కి వెళ్ళినప్పుడు, ముక్కినప్పుడు ఆ గడ్డ మళ్ళీ బయటికి వస్తూ ఉంటుంది. ఆ గడ్డ బయటికి రావడం ఇనిషియల్ స్టేజ్లో మెల్లగా చిన్న గడ్డ బయటికి రావడము, బయటికి పోవడం జరుగుతుంది. కొన్ని రోజులు అయిన తర్వాత ఆ గడ్డ పెరుగుతూ స్క్రోటంలోకి కూడా వెళ్ళిపోతూ ఉంటుంది, అంటే సంచిలోకి కూడా వెళ్ళిపోతుంటుంది. సో అట్లా పెరుగుతూ ఉండి సంచి లోపలికి కూడా వెళ్ళిపోయి అక్కడ స్ట్రక్ అయిపోవడం ఇట్లాంటివి కూడా జరుగుతుంది. ఇనిషియల్ డేస్లో చూసుకుంటే, స్టార్టింగ్లో చూసుకుంటే ఆ పేగు లోపలికి వెళ్ళడం, బయటికి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే మనం ప్రెస్ చేయగానే పైకి లిఫ్ట్ చేయగానే అది లోపలికి వెళ్ళిపోతుంది, మళ్ళీ నిల్చోగానే బయటకు వచ్చేస్తూ ఉంటుంది. కానీ కొన్ని రోజులు అయిన తర్వాత అది బయటనే ఉండిపోయే అవకాశాలు ఉంటాయి. ఓసారి నెక్ దగ్గర, అంటే ఆ రింగ్ దగ్గర ఏదైతే ఉందో అక్కడ గట్టిగా స్ట్రక్ అయిపోవడం వల్ల ఓసారి పేగు లోపలికి వెళ్ళిపోకుండా కుళ్ళిపోవడం కూడా జరుగుతుంటుంది. దీనివల్ల ప్రాణాపాయ
ప్రాణాపాయం కూడా ఉంటుంది. సో ఈ చూడడానికి చిన్న హెర్నియాస్ లాగా అనిపిస్తే కానీ ఇవి ప్రాణం మీదకి కూడా వస్తుంటే ఓసారి ఎమర్జెన్సీగా అబ్స్ట్రక్షన్లోకి వెళ్తూ ఉంటారు, ఎమర్జెన్సీగా సర్జరీ చేయాల్సి వస్తుంది, పేగు బయట పెట్టాల్సి వస్తుంది, ఓసారి డెత్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అన్నట్టు. సో హెర్నియాస్ ఉంటే ఏం చేయాలి? ఇనిషియల్గానే మనం ఇనిషియల్ స్టేజ్లో గుర్తుపట్టేసుకొని అక్కడ కనుక గడ్డ లాంటిది వచ్చింది అంటే కనుక ఇమ్మీడియట్గా డాక్టర్ని సంప్రదించుకోవాలి. మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మనం చేసే లేటెస్ట్ సర్జరీ ఏంటంటే లాప్రోస్కోపిక్ మెథడ్. యూజువల్గా అందరూ ఓపెన్ సర్జరీ చేస్తుంటారు, మామూలుగా ఇక్కడ కోత పెడుతుంటారు, కోత పెట్టేసేసి అక్కడ నుంచి పేగుని లోపలికి పంపించేసి ఒక జాలి అనేది వేస్తూ ఉంటారు. బట్ మనం చేసే లాప్రోస్కోపిక్ మెథడ్లో ఏం చేస్తామంటే చిన్న బొక్కలు పెట్టేసేసి 3 mm 5 mm బొక్కలు పెట్టేసి ఆ బొక్కల నుంచే మనము మెషిన్ పంపించడం జరుగుతుంది, మెషిన్ లోపల వైపున కుట్టడం జరుగుతూ ఉంటుంది అంట. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పేషెంట్కి ఎటువంటి కోత ఉండదు, కుట్లు ఉండవు, ఇమ్మీడియట్గా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. అండ్ పేషెంట్ ఇమ్మీడియట్గా వాళ్ళ వర్క్స్కి వెళ్ళిపోవచ్చు, ఎటువంటి పథ్యం లేదు, ఎటువంటి డ్రెస్సింగ్స్ అవసరం ఉండదు, ఎటువంటి పెయిన్ ఉండదు మెయిన్గా. అదే ఓపెన్ సర్జరీలో చూసుకుంటే కనుక కొన్నిసార్లు డ్రైన్ పైప్ పెట్టాల్సి వస్తుంది, అంతేకాకుండా డ్రెస్సింగ్ చేసుకోవాల్సి వస్తుంది, రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది, బరువులు ఎత్తకుండా ఉండడం, ఇట్లాంటి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. బట్ మనం చేసి ఈ లాప్రోస్కోపిక్ మెథడ్లో ఎటువంటి రెస్ట్ అవసరం లేదు, ఎటువంటి పథ్యం అవసరం లేదు, డైరెక్ట్గా వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు వితిన్ 2 daysలో. సో కంప్లీట్ పెయిన్లెస్ ప్రొసీజర్ అన్నట్టు. సో ఇది రికవరీ కావడానికి అంత 2 to 3 daysలో రికవరీ అయిపోతుంటారు. సో అడ్వాంటేజ్ ఇంకొకటి ఏంటి అంటే ఓపెన్ సర్జరీలో అయితే ఒకవేళ 2 వైపులా వచ్చిందనుకోండి, 2 వైపులా కోతలు పెట్టాలి. బట్ లాప్రోస్కోపిక్ మెథడ్లో 2 వైపులా ఉన్న ఒకటే కోతలో 2 వైపున మనము మెష్ చేయడానికి పాసిబుల్ ఉంటుంది. బట్ ఓపెన్లో మనకి ఇది పాసిబుల్ కాదు. సో లాప్రోస్కోపిక్లో చూసుకుంటే చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. కంప్లీట్ పెయిన్లెస్ టెక్నిక్ అన్నట్టు ఇది. సో ఎవరికైనా ఈ సిమ్టమ్స్ ఉంటే అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ అక్కడ గడ్డలాగా ఉన్న చిన్న గడ్డ నుంచి స్టార్ట్ అయినప్పుడే ఇమ్మీడియట్గా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల, మనం మెష్ చేసుకోవడం వల్ల దీన్ని పర్మనెంట్గా క్యూర్ చేసుకోవచ్చు. సో ఎవరికైనా ఇంగ్వేనల్ హెర్నియాస్ ఉంటే తప్పకుండా ఈ సిమ్టమ్స్ చూసుకోండి. ఈ సిమ్టమ్స్ ఉంటే కనుక హెర్నియా రాకముందే ఈ సిమ్టమ్స్ని మనం గుర్తుపట్టి ట్రీట్ చేసుకోవడం వల్ల హెర్నియాలు వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఎందుకంటే హెర్నియా వచ్చాక సర్జరీ అవసరం పడుతుంది. బట్ హెర్నియా రావద్దు అనుకుంటే ముఖ్యమైన ఈ 5 సిమ్టమ్స్లో మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఆ జాగ్రత్తలు తీసుకుంటే ఫ్యూచర్లో హెర్నియాస్ రాకుండా మనం అరికట్టవచ్చు. ఎవరికైనా హెర్నియా సిమ్టమ్స్ ఉంటే నేను ట్రీట్మెంట్ హాస్పిటల్ అవైలబుల్ ఉంటాను. తప్పకుండా నా దగ్గరికి వస్తే కనుక నేను లాప్రోస్కోపిక్ మెథడ్ ద్వారా దీన్ని కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.